దేవుడు నా స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు కాచుకొని దేవుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దీని వాక్య భాగం చూసినట్లయితే ప్రజలు దేవుని యొక్క మాట వినడం ద్వారా, ఆ మాటల ద్వారా ఎంతో దీవించబడతారు. అలాగే ప్రజలు దేవుడు చెప్పుచున్న మంచి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్నప్పుడు ఈ లోకంలో ఏదైతే మనకు అవసరం లేదో అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా విని దాన్ని లోబడినట్లయితే బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుని దగ్గర ప్రార్థన చేయగా వారిని దేవుడు ఎలాగ దీవించున్నాడు, ఎలా ఆశీర్వదించిన చూద్దాం. మొదలుగా చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియకి నా దగ్గర మీరు విని నేనులా మీరు బ్రతుకుతారు, నేను మీతో నిచ్చిన పని చేసేదను, దావీదుకు చెప్పిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఇక్కడ మొట్టమొదటిగా ఒక వాక్యం పంపించినట్లయితే చెవియకి నా దగ్గర ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు ప్రజలతో, చెవియకి నా దగ్గర అంటే అప్పటికే దేవుడు పిలిచి ఉండొచ్చు మనుషుల్ని, కానీ మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందంటే యేసయ్య లేకపోతే యెహోవా దేవుడు ఎప్పుడు కూడా మాతోనే కదా ఉంటున్నారు కనుక మేము ఎలా ఉన్నా పర్లేదు, ఈరోజు ఎలా పోయినా పర్లేదు, తర్వాత నేను వెళ్తానేమో అని చెప్పి ఆ కాలంలో మనుషులు జీవించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు భక్తుల ద్వారా, నేను ఏదైతే మాటలు బోధిస్తున్నానో ఎవరినైతే నేను పిలుస్తున్నానో దయచేసి నా ఎదురైనా అన్న తర్వాత మీరు విని అలా మీరు బ్రతుకుతారు. అంటే దీనికి అర్థము ఎప్పుడైతే మనము దేవుడి యొక్క మాట వింటున్నామో, దేవుడికి లోపడుతున్నామో, ఆ లోపడడం ద్వారా రేపు దినాలు కావచ్చు లేకపోతే ఈ దినమే ఏదన్నా అపాయం అన్నది మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు చేసే గొప్ప పని ఏంటంటే మనం దేవుని వైపు తిరిగా కనుక ఆ అపాయం నుంచి దేవుడు బయటకు తీసుకొస్తారు. దేవుడి స్తోత్రం కనుక ఎందుచేత దేవుడి మాట పడుతున్నాడంటే అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ప్రార్థన చేసి బయలుదేరుతారు. వారు నడుచుకుని వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా ఎంతో జాగ్రత్తగా వెళ్ళినప్పుడు కూడా ఈ లోక పరిస్థితి చూసినట్లయితే మనం మంచిగా వెళ్ళినప్పుడు కూడా పక్కన వాడు కుదురులేడు కనుక వాడు ఇటు పక్క నుంచి వచ్చి గుద్దేస్తాడో అదొక భయం ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతైతే భయంతో ఉన్నావో, ఎంతైతే బాధతో ఉన్నావో, ఆ బాధ ఎంతైతే ఉందో నువ్వు నాకు తిరిగినట్లయితే ఆ భయము బాధ తీసివేసి నేను నడిపించే మార్గంలో నువ్వు నడిచినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం కలంగా ఆశీర్వదించడమే కాకుండా నీవు ఇబ్బంది పడే విషయంలో నువ్వు ఎంతో ఎక్కువైనప్పుడు కూడా నేను నీ చేయబట్టుకుని నేను బ్రతికిస్తాను. తర్వాత నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చెప్పిన శాశ్వత దేవుడు వెళ్ళారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు. ఆ కాలంలో దేవుడు దావీదు నిబంధన చేస్తున్నాడు. మేము ఎంతమంది ఉన్నాం కనుక పిల్లలు మాట్లాడదు, మేము ఎంతమంది ఉన్నాం కనుక మా ఒక్కొక్కరికి ఒక నిబంధన చేస్తాడా దేవుడు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు నా దగ్గరికి వచ్చిన్నారు కనుక ప్రతి ఒక్కరి పట్ల నేను ఒక కార్యం చేయడం సిద్ధంగా దేవుడు స్తోత్రం కారణంగా. ఎందుచేతనంటే మనము దేవుడు నమ్మిన వారు ఒకరుగా, రెండోదిగా దేవుడు ఏదైతే పలుకుతాడో, దేవుడు ఏదైతే చెప్తాడో అది వినడానికి ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వస్తారో, దేవుని యొక్క మాటలు వినడానికి వస్తారో వాటిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కనుక. అందుకే దేవుడు అంటున్నాను, నీవు నా మాటలు విన్నాను, నా దగ్గరికి వచ్చినావు కనుక నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో నీకు దేవుని ఆశీర్వాదము అది చిన్నదవునా పెద్దదవునప్పుడు కూడా నేను చేస్తానన్న మాట నువ్వైనా మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోను. దేవుని స్తోత్రం కనుక. దానికి అర్థము నిబంధన. ఉదాహరణ చూసినట్లయితే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో, ఆడవారు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుడు తగ్గిస్తానని చెప్పినప్పుడు మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తగ్గిస్తాను కదా, అదే నీ పట్ల నిబంధన అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. రెండోది చూసినట్లయితే అప్పు సమస్య ఉన్నారేమో, ప్రతి నెల కూడా డబ్బులు వేరే వారికి కట్టాలేమో, అమ్మో నేను కట్టగలుగుతున్నా లేదని చెప్పి నీ హృదయంలో తలుస్తానేమో. కానీ ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే ప్రతీది కూడా ఇచ్చిన వాడు దేవుడు కనుక అది తీర్చేవాడు కూడా దేవుడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకు చేతనంటే చూడండి, చక్కనైన వస్త్రాలు కొంటాం, చక్కనైన వస్త్రాలు కొన్న తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళకుండా ఒంటి మీద వేసుకోవాలంటే అవుతుందా? దుప్పట్లా కట్టుకోవాలి, లేకపోతే ఇంటి మంచిగా కట్టుకోవాలి, అవునా కదండి? అది ఎప్పుడైతే టైలర్ దగ్గరికి వెళ్తారో మాకు నచ్చినట్టుగా కొడుకుంటూ పుట్టిన తర్వాత చక్కగా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకుని వేసుకుంటాం. అలాగే
దేవుడు నీ పట్ల ఏదైతే కార్యం తలపెట్టి ఉన్నాడో, నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో అది మధ్యలో దేవుడు ఆపడగానే వారి పూర్ణమై వరకు కూడా దేవుడు నీతో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కనుక ఉండడమే కాకుండా మరలా దేవుడు చెప్పే మంచి మాట ఏంటంటే, నా బిడ్డలారా, నువ్వు చిన్న దాంట్లో నువ్వు నా దగ్గర నమ్మకం ఉన్నావు కనుక నేను రాబోయే దాంట్లో ఏదైతే నీకు ఆశీర్వాదం కావాలనుకున్నావో, ఏదైతే నీకు హృదయంలో తలంపు వచ్చిందో, ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో ప్రతి దాంట్లో నేను నీకు ఉన్నతమైన స్థానంలో పెడతాను. కానీ ఈ పక్కన వాడు చూసి అయ్యో వాడు అంత బాగున్నాడు, నేను ఇంత బాగాలేదు అనే మాట నేను రాకుండా చేయబోతున్నాను. దేవుడి స్తోత్రం కలిగిన మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిబంధన అంటే దానికి అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మోసేతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏమంటే, నాయన నువ్వు నన్ను ఇజ్రాయెల్ ప్రజల దగ్గర పంపిస్తా ఉన్నావు, అయినప్పుడు కూడా నేను నత్తివాడిని కనుక నా మాట ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వారితో చెప్పినప్పుడు నా మాట తడబడినప్పుడు ఫరో నా మాట వింటాడా లేదా అని దేవుడితో చెప్పాడు. దేవుడితో చెప్పిన దేవుడు ఒకటే మాట చెప్పాడు, నా కుమారుడా నేను పంపిస్తున్నాను కనుక నేను ఏదైతే నిబంధన చేస్తున్నాను, ఏదైతే నీ పట్ల చేస్తానన్నాను ఆ కార్యము నువ్వే చేస్తావు, నేను నిన్నే నడిపిస్తాను. దేవుడికి స్తోత్రం కనుక ఎవరిదేమర్థం ఆ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక కర్రను తీసుకోమన్నాడు, ఆ కర్రని చెవును పట్టుకోమన్నాడు. కొద్దిసేపటికి ఏమైపోయిందంటే పాముగా మారిపోయింది. పాముగా మారిపోగానే వెంటనే భయపడ్డాడు మోషే గారు. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, నా కుమారుడు భయపడద్దు, మరలా ఆ చెట్టు చివరి ఉన్న ఆ కొన అనగా కర్రను మొదట ఎలాగైతే పట్టుకున్నావో ఆ పాము యొక్క తోకను కూడా పట్టుకోమన్నాడు. ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడో వెంటనే కర్రగా మారిపోయింది. దేవుని స్తోత్రం కనుక అది ఎప్పుడైతే నువ్వు రాజు దగ్గరికి వెళ్తావో ఆ రాజు దగ్గర విశ్వసి క్రియం చేసినప్పుడు నా పంపిన వాడు గొప్పవాడు కనుక ఈ కార్యం చూసి వాడు మారతాడని దేవుడు చెప్పాను. దేవుని స్తోత్రం కనుక రెండవదిగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, తన చెయ్యి తీసుకుని గుండె దగ్గర పెట్టుకోమన్నాడు. కొంతసేపటికి ఏమైందంటే తెలియని రీతిగా శరీరంలో అనారోగ్యం పుట్టింది. అనారోగ్యం పుట్టినప్పుడు అది చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. కొంతసేపు అయిన తర్వాత మరలా చెయ్యి ఎక్కడైతే పెట్టుకున్నాడో మరలా అక్కడ పెట్టుకోమన్నాడు. రెండవదిగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మొదట ఎలాగైతే తన చర్మము ఎలాగైతే ఉందో మరలా మొదటగా మారిపోయింది. దేవుని స్తోత్రం కనుక రెండు సూచక్రియలు చేయమన్నాడు. అదే రీతిగా నత్తివాడు అనుకున్నాడు, కానీ గొర్రెలు కాచుకుంటూ తన మామగారి ఇంటికాడ ఉన్నాడు. ఇద్దరు అనే తన మామగారి ఇంటికాడ ఉన్నాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నట్లయితే ఇంచుమించు సగం దూరం నడుచుకుంటూ కొండల మార్గంలో పోతున్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె కోసం వెళ్ళినప్పుడు దేవుడు ఒక అగ్ని నుంచి మాట్లాడుతున్నాడు. అగ్నిలో మాట్లాడుతున్నప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించిన గొర్రెలు కాచుకునేవాడు చివరికి ఏమైందంటే 40 లక్షల మందిని ఈయన మాట ద్వారా నడవడానికి దేవుడు సాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగాక ఆ దినాన దేవుడు చెప్పిన మాట నేను చేయనని చెప్పేసి అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన ఒక చిన్న పిల్లవాడి వల్ల దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు. కనుక ఈ దినాన మోషే గారి కోసం మనం చెప్పుకుంటున్నాం. ఆ దినాన దేవుడు ఒకడుగా వెళ్ళాడు, 40 లక్షల మంది బయటకు తీసుకొచ్చిన దేవుని స్తోత్రం కనుక మోషేతో దేవుడు ఏదైతే నిబంధన చేస్తున్నాడో, ఫరో దగ్గరికి వెళ్ళు నేను నిన్ను కాపాడుతాను, ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నీకు తోడు ఉంటానని దేవుడు ఎలాగైతే చెప్పినాడు. ఈ దినాన మీ జీవితకాలం ప్రయాణంలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒకటే ప్రార్థన, తండ్రి ఇప్పుడు వరకు కూడా నువ్వు నన్ను కాపాడావు, ఇక మీద రాబోయే దినాల్లో కూడా నా బిడ్డలు కావచ్చు, నా భర్త కావచ్చు, నా భార్య కావచ్చు బహుగా దీవించిన ప్రార్థన చేయండి. అది నా మోషేని ఎంతైతే దేవుడు కాపాడి నడిపించినాడు మిమ్మల్ని కూడా నడిపిస్తారు. దేవుని స్తోత్రం కనుక నడిపించిన తర్వాత ఆయన ఏమన్నా అంటే దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు శాశ్వత కృప అనగా దావీదు కోసం కూడా చూసినట్లయితే ఆయన కూడా గొర్రెలు కాపడే అయినప్పుడు కూడా దేవుడు తన యొక్క హృదయాన్ని చూసి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఇంట్లో ఎంతో మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ పక్కన పెట్టి దావీదుని దేవుడు రాజుగా స్వీకరించున్నాడు. సమయంలో ప్రార్థన చేయగా అప్పుడే దేవుడు అన్నాడు, నా కుమారుడా నువ్వు తప్పు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు, అయినప్పుడు కూడా ఆ పొరపాటు చేస్తున్నావు అని చెప్పి నువ్వు నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు కనుక నేను ఇచ్చిన దీవెన ఇక్కడితో ఆగిపోదు, కానీ మరలా అదే నువ్వు బ్రతికేంత వరకు తర్వాత నువ్వు చనిపోయినా నీ బిడ్డల తరము వరకు కూడా దేవుడు ఏమంటున్నాడు, శాశ్వత కృపను ఈ రోజుతోనే నా దీవెన ఆపుదని అనట్లేదు, కానీ నీతో ఉంటుంది, నీ చనిపోయిన తర్వాత నీ బిడ్డలతో ఉంటుంది, వారితో కూడా
అలాగే సాగిపోతుందని చెప్పండి. ఈ దిన దేవుడు మీతో కూడా చెప్పే మాట ఏంటంటే నమ్మకం గల ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏమంటే ప్రముఖంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట కష్టం అనేది సహజమే, కానీ ఎంత ధైర్యము కూడగొట్టుకున్నాం అన్నప్పుడు కూడా ధైర్యం కోల్పోయి అయినప్పుడు కూడా సేవకుల ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు కార్చే కన్నీరు, నువ్వు బాధపడే ప్రతి బాధలో కూడా దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ ఎంత ఏడుస్తున్నావు అప్పుడు సమస్తంగా అని చెప్పి ఎందుకు నేను పదే 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 ఈ మాట పడుతున్నానంటే మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు నాకు చెప్తున్నది ఏమంటే నా బిడ్డలు ఆ గృహంలో వారికి ఏదైతే అవసరమై ఉన్నదో అది నేను ఇస్తున్నాను. ఎవరినే కాకుండా ఇప్పుడు వరకు కూడా వారు అప్పు చేయొచ్చేమో, కానీ రాబోయే దినాల్లో అప్పు చేయరు, కానీ వారే అనేక మంది ఇచ్చేవారుగా దేవుడు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కనుక సేవకుల ద్వారా పలికిన మాట ప్రతి ఒక్కరితో నేను పేరు చెప్పను, కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్య ఉంది, బాధ ఉంది. ఎంత డబ్బు అప్పు చేసినప్పుడు కూడా తేడం ఇవ్వడం అది రొటేషన్గా ఏదో పకోడీ పిండికి ఏదో శనగపిండి కొన్నట్టు అలాగే రొటేషన్ అవుతుంది, కానీ పూర్తిగా ఎప్పుడు కూడా తీరుతుందో లేదో తెలియని పరిస్థితులు నాకు ఆ దేవుడు ఒకటే మాట చెప్పినప్పుడు నేను దేవుడు దిగులు పడద్దు, భయపడద్దు, సేవకుడిగా నేను ఉన్నాను. పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా కుమారుడా నువ్వు ఏదైతే పలుకుతున్నావో ఏదైతే కార్యం జరుగుతున్నావో తొందరలో నేను వారి పట్ల చేస్తాను. దేవుడి స్తోత్రం కనుక దిగులు పడద్దు, భయపడద్దు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ దినాన్ని నేను ఉదయాన్నే లేసాను, వర్షం పడుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుని లేసాను. ఒకటే మాట దేవుడు చెప్పాను, నా కుమారుడా ఈ రోజు వరకు కూడా నేను కొద్ది గొప్ప బెంగతో ఉన్నాను, కానీ ఈ రోజు ఏమైందంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని ముందుకు వచ్చినప్పుడు నాకు తెలియని రీతిగా ఆ దినాన మోషేకి దేవుడు ఎలాగైతే వాగ్దానం చేసి ఆయనలో శక్తిని ఇప్పినాడో ఈ దినాన నేను దేవుని యొక్క శక్తి పొందడానికి దేవుడు సాయం చేసిన దేవుడు స్తోత్రం కనుక ఆ శక్తి ద్వారా ఒంట్లో నీరసం ఉండొచ్చు, కానీ నిన్న అంతా ఉదయం వరకు సాయంత్రం రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రి ఏదో కొద్దిగా తిని మళ్ళీ ఉదయాన్నే వచ్చేటప్పుడు ఏదో తిన్నానా లేదన్నట్టుగా తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా వాక్యం చెప్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, అదంతా కూడా దేవుని గొప్పతనం. దేవుడు స్తోత్రం కనుక అందుకే సేవకులతో చెప్పే ప్రతి మాట కూడా దేవుడు ఏదైతే నా ద్వారా పలికిస్తున్నాడో మళ్ళా దేవుడు చెప్తున్నాడు. నీ కుటుంబంలో ఇబ్బందులతో ఉన్నాడు, నీ కుటుంబంలో ఎవరితో కూడా చెప్పుకోవాలని బాధ ఉన్నదేమో మళ్ళా దేవుడు చెప్తున్నాడు. నేను నడినెత్తి మొదలుకొని ఏదైతే నీరసం ఉంది ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పన్న మాట ఏంటంటే నా కుమారుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది ఎంత గొప్ప ఆపరేషన్ చేయాలన్నప్పుడు కూడా ఆపరేషన్ పడకుండా నేను స్వస్థపరుస్తున్నాను. దేవుడి స్తోత్రం కనుక ఈ దినాన్ని మళ్ళా దేవుడు చెప్తున్నాను. నేను దినాన్ని నేను రాజు వాచ్మెన్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేసి చెప్పిన ఆయన ఫోన్లో మాట్లాడిన దేవుడు చెప్పిన రీతిగానే బాబు ఎలా ఉంది ఆరోగ్యం అంటే నీకు షుగర్ ఎలా ఉందని అడిగినప్పుడు నార్మల్గా ఉందని అన్నాడు. కానీ ఇది నా దేవుడు చెప్తున్నా కుమారుడా నువ్వు దిగులు పడకు, భయపడద్దు. మొదట నీవు కుర్రవాడుగా ఉన్నప్పుడు ఎలాగైతే నీ పని చేసుకుంటూ ఆరోగ్యంతో ఎలాగైతే ఉన్నావో మరలా అదే స్థితిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మరొకసారి దేవుడి కోసం చెప్పినాడు. ఏంటంటే ఆ చెప్పినప్పుడే నువ్వు ఎంతగానో ఆనందపడి ఉన్నావు. ఏమని నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని మరలా దేవుడి కోసం మాట్లాడమని చెప్తున్నాడు. ఏమనంటే నీలో ఎంతైతే బాధ ఉందో, నీలో ఎంతైతే బెంగ ఉందో ఆ బెంగ అంతా తీసివేయబోతున్నాడు. మరలా నీ చెయ్యి ఏదైతే పని చేయట్లేదో మొదట నువ్వు ఎంతైతే సంతోషంగా పని చేసుకున్నావో అదే రీతిగా ఎవరు తోడు లేకుండా నువ్వు పని చేసుకోవడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక వయసులో ఎంత మంది ఇచ్చినప్పుడు కూడా అది కొద్ది మటుకే, కానీ ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆయన ఒక గాయపడ హస్తంతో ఈ దినాన్ని ముడుతున్నాడు. నీ శరీరంలో ఏ సమస్య ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు మరలా ఈ రోజు కాదు నేను దానికోసం దేవుడు చెప్తలేదు. కానీ నువ్వు ఏమన్నా కాలంలో ఉన్నప్పుడు నీవు ఎంతైతే ఆరోగ్యంతో ఉన్నావో అదే ఆరోగ్యము దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక అది కావాలి కాబట్టి దేవుడి దినాన్ని అంటున్నాడు దిగులు పడకు, భయపడకు. ఏదైతే నువ్వు వాసన కోసం నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చిన్నావు ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు. మరలా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎంతైతే పరిగెట్టుకుంటూ వచ్చిన్నావో దానికంటే స్పీడ్గా దేవుని యొక్క దేవుని దగ్గర రాబోతుంది. కొద్ది రోజుల్లో అది చూడబోతున్నారు. వైద్యులే నేను చూసి ఆశ్చర్యపడేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఏం చేతనంటే వైద్యులకి రోజుకి రకరకాల మందులు వాళ్ళ దగ్గరికి వస్తాయి. మందులు వచ్చినప్పుడు వారు వాడరు, కానీ ఎదటి వాడి మీద ప్రయోగం చేస్తాడు. ఏదన్నా తేడా వచ్చిందంటే వాడైపోతాడు, కానీ డాక్టర్ ఏమవుతుందా. కానీ దేవుడు ఇది నా దేవుడు చెప్తున్నాడు
ఎన్ని మందులు వాడినప్పుడు కూడా దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటంటే మందులు వాడండి, కానీ పొద్దు దినాల్లో దేవుడు అంటున్నాడు నువ్వు మొదట ఎంతైతే ఆనందంతో ఉన్నావో, ఎంతైతే సంతోషంతో ఉన్నావో, ఇప్పుడు వాచ్మెన్గా ఉన్నావు, కానీ రాబోయే రోజులు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏదైనా పని చేసుకోవడానికి సంతోషంగా వెళ్ళడానికి దేవుడు సాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇక్కడ నీ కుటుంబంలో వారు ఎవరో ఉంటారు వాచ్మెన్గా, కానీ మరలా దేవుడు అంటున్నాడు నీవు స్వతహా ఏదైనా పని చేయడానికి నీ చెయ్యి ఇప్పుడు సహకరిస్తలేదు, కానీ దేవుడు అంటున్నాడు పొద్దు దినాల్లో మరలా నీ చెయ్య బాగోతుంది, ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పనికి నువ్వు సంతోషంగా వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు మోషేతో నేను నిబంధన చేస్తున్నాను, అలాగే మీతో కూడా దేవుడు నిబంధన చేస్తున్నాడు. నీ గృహంలో ఏదైతే కావాల్సి ఉందో ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. ఎవరినే కాకుండా ఆయన ఏమంటున్నా చూడండి 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకుని. ఎప్పుడైతే దేవుడు వస్తున్నావో మందిరానికి వస్తున్నావో అప్పుడే ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రతి దినము నీ చేతితో పని చేస్తున్నట్లయితే నోరు ఖాళీ ఉంది కాబట్టి నాయన నిన్నటి వరకు నన్ను దీవించున్నావు, ఈ ఉదయం వరకు దీవించున్నావు, ఈ మధ్యాహ్నం దీవించిన ఆయన, లేకపోతే సాయంత్రం వరకు దీవించున్నావు, ఈ రాత్రి వరకు దీవించిన ఆయన చెప్పి ఎప్పుడైతే నువ్వు కన్నీరు కార్చే సమయము అక్కడ లేకపోయినప్పుడు కూడా నోటి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఏమంటున్నాడు యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి. చూడండి ఎక్కడైనా వస్త్రాలు డిస్కౌంట్ పెడుతున్నప్పుడే డిస్కౌంట్ ఉంటుందా, లేకపోతే నీకు నచ్చినప్పుడు వెళ్ళినప్పుడు డిస్కౌంట్ ఉంటుందా? డిస్కౌంట్ ఎప్పుడైతే పెడతాడో అప్పుడే ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేయడానికి నేను ముందుకు ఉన్నాను కనుక నీకు ఏదైతే అవసరం ఉందో నన్ను అడుగు, నేను ఇవ్వడమే కాకుండా నేను సహాయం చేస్తాను. అడిగితే నన్ను మళ్ళీ దేవుడు చెప్తున్న పిల్లలు మాట్లాడద్దు, నా కుమారుడు ఎక్కడే ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు, ఇది నాన్న నీ కుమార్తె వచ్చింది, కొడుకు రాలేదు, భార్య రావాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నువ్వు కార్చే కన్నీరు పరలోక రాజుని దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన ఇది నాన్న నేను ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, నన్ను చూసేవారు కూడా ఎవరు లేరని దేవుడు నాతో చెప్పి ఉన్నారు. ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు మా కుమారుడా నేను ఎవరు విడిచిపెట్టినప్పుడు కూడా నేను విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం కనుక మాటలు చెప్తున్నాను కానీ నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే నేను కాదు ఏడుస్తున్నది, నేను బాధపడే బాధ పరలోక రాజుని దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇది నా నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు నేను మందిరానికి వచ్చిన్నాను ఎంతో దిగులుతో వచ్చినా ఎంతో బాధతో వచ్చిన్నాను అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎంతైతే దిగులుతున్నావు, ఎంతైతే బాధతున్నావు, పిల్లలు మాట్లాడదు, ఎంతైతే దిగులుతున్నావు, ఎంతైతే బాధతున్నావో రేపుడు దినానికల్లా నీ గృహంలో ఏదైతే కష్టం ఉందో, ఏదైతే బాధ ఉందో అంచెంచులుగా దేవుడు అంతా కూడా తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కనుక ఒకటే ప్రార్థన ఏంటంటే మీ పనులు చిన్నవి కానీ దానం ఎంతో అవసరం. కానీ దేవుడు అంటున్నాడు ఎవరో దగ్గరికి వెళ్ళి చేయించి అప్పులు తేవడం కాదు, కానీ రాబోయే దినాల్లో చేసే పనిలోనే దేవుడు మీకు అభివృద్ధి ఎలా అంటే జీతాలు తెలియని రీతిగానే వానలతో మాట్లాడే దేవుడు మీకు జీతాలు పెంచబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక 10,000 వచ్చినట్లయితే 15,000 దేవుడు చేయబోతున్నాడు, 15,000 వచ్చినట్లయితే అది 20 చేయబోతున్నాడు, 20 వచ్చినట్లయితే అది 10 చేయబోతున్నాడు. ఇది నా మాట కాదు, పరలోక రాజ్యం దేవుడు చెప్పే మాట. దేవుడు స్తోత్రం కనుక ఎందుకంటే ఎంత అప్పులు చేసినప్పుడు కూడా అప్పు తీర్చలేము, దాంట్లో అక్కడ వడ్డీ పెరిగిపోతుంటుంది. కానీ దేవుడు దినా అంటున్నాడు ఎవరి దగ్గర అయితే నీ కుమారుడు నీ కుమార్తె నువ్వు పని చేస్తున్నావు వారి మనసు మార్చి దేవుడు తొందరలో కొద్ది దినాల్లో నీకు రావాల్సిన జీతం నీకు పెరుగుతుంది, నీ కుమార్తెకి పెరగాల్సిన జీతం వారు తెలియని రీతిగానే వాటర్ మనసు మార్చి నీ ఇంటిలో ఎంతైతే అవసరం ఉందో అవసరం తగ్గట్టుగా దేవుడు జీతం పెంచబోతాడు. దేవుని స్తోత్రం కనుక రెండోది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ పన్ను కోసం దేవుడు చాలా రోజుల కింద దేవుడు చెప్పినాడు ఒకటి కనపడుతుంది ఒకటి కనపడతలేదు. దేవుడి నాన్న పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే వైద్యులు ఆపరేషన్ చేయలేని నీ పన్నును కూడా తొందరలో దేవుడు అంటున్నాడు అక్కడ పన్ను లేదు అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు మొదట నువ్వు ఎలాగైతే చూసావో మరలా కొద్ది దినాల్లో నీ మూయబడిపోయిన పన్ను దేవుడు తెరవబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఈ దినాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు మాట్లాడద్దు బాబు వెనకాల ఉండడం చూడండి, మిమ్మల్ని బాబు నన్ను వెనకాల ఉండడం చూడండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆ కాలంలో యేసయ్య దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు వారి కళ్ళు కనబలేని స్థితిలో ఉన్నప్పుడు వారు వచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట చేస్తున్నాడు ఏంటంటే తన నోటిలో ఉన్న ఉమ్ము తీసుకుని ఎవరైతే ఆ కళ్ళు లేని వారు వచ్చినారో వారి కంటి మీద రాసి తన తండ్రి అయిన యెహోవా పేరట ప్రార్థన చేయగా
కొద్ది నిమిషాలను దేవుడు స్వస్థపరిచిన దేవుడు స్తోత్రం కనుక అదే రీతిగా ఈ దినాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ దినాన్ని దేవుడు వచ్చిన ఈ దినాన్ని మన దగ్గర ఎవరు కూడా రాదు, కానీ ఆయన యొక్క పరలోకం నుంచి ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన పంపించే శక్తి కొద్ది దినాల్లో నీ దగ్గర రాబోతుంది. ఇప్పుడుగా వచ్చింది. నీ పన్ను ఎలాగైతే మోయబడిపోయిందో మరలా నెమ్మదిగా నీకు తెలియని రీతిగానే మూయబడిపోయిన పన్ను దేవుడు తెప్పించబోతున్నా. దేవుడి స్తోత్రం కలుగుతారు. ఎందుచేతనంటే నువ్వు నడిపే కారు అయినప్పుడు కూడా ఒక పన్నుతోనే చూసి నడుపుతున్నావు, కానీ దేవుడు అంటున్నాడు వైద్యులు చేయాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఖర్చు అవ్వకుండా నేను నిన్ను మొదట ఎలాగైతే ఉన్నావో అలాగే నేను ఈ కొన్నిటి బాగు చేయబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతారు. కావాలొద్దా? కావాలి. కానీ ఈ దినాన్ని నేను ముఖం చూశాను, 2 వారాల కింద చూసినట్లయితే ఊళ్ళో ఉన్నాం, ఇప్పుడేమో 7 మొక్కలు ఉన్నాం. దేవుని స్తోత్రం కనుక. కానీ దేవుడి దినాలు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దిగులు పడద్దు, భయపడద్దు. నీ ఇంటిలో ఎంతైతే సమస్య ఉందో నాకు తెలిసిన కొద్ది మటుకు 2 రోజులుగా పరలోక రాజ్యం దేవుడు తెలిసిన కనుక ఆయన అంటున్నాడు దిగులు పడద్దు, భయపడద్దు. నిన్ను ఎవరైతే దూరం పెట్టున్నారో వారందరూ కూడా పరుగు రాబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. అప్పుడు ఎలా ఉంటుందంటే హోటల్లో టిఫిన్ ఇంకా తయారవుతుంది, కానీ ఎప్పుడు వండుతారు, ఎప్పుడు పెడతారు అన్నట్టు ఉంటుందో అలాగా రాబోయే రోజుల్లో దేవుని దీవించిన తర్వాత నీ చుట్టాలు వద్దు బాబా ఇంకా చాలని చెప్పి నువ్వు తలుపేసుకోవడమే. కానీ వారు ఏంటంటే కష్టం ఉన్నప్పుడు ఎవరు రారు, కానీ దేవుడిని దీవించిన తర్వాత నువ్వు మంచి వస్త్రాలు తీసుకున్న తర్వాత నీ కుటుంబంలో ఏ లోటు లేదన్న తర్వాత వారికి ఎలా తెలుస్తుందో తెలియదు, కానీ మొత్తం వెళ్ళిపోతారు దగ్గరికి. వెంటనే రావడం వారందరూ కూడా రావడానికి సిద్ధంగా తీసుకురాబోతున్నాడు దేవుడు. అది నా దేవుడు మరలా నీకు చెప్తున్న మాట ఏంటంటే ఒకటే మాట దేవుడు చెప్పమంటున్నాడు, నిన్ను దీవించిన దేవుడు గొప్పవాడు కనుక ఆయన చేసిన కార్యం మర్చిపోకుండా ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎంతమంది అయితే నీకు తెలుసునో తెలియని వారితో చెప్పు, తెలిసిన వారితో కూడా చెప్పు. ఆ మాట నువ్వు ఎప్పుడైతే పలుకుతున్నావో నిన్ను దీవించిన దేవుడు వారిని దీవిస్తున్నాడు, వారికంటే నీకు 1000 దేవుడు దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకు దేవుడికి మాట పలుకుతున్నాడంటే ఎప్పుడైతే దేవుడు మన దగ్గరికి సమీపం ఉన్నాడో ఆ సమీపం ఉన్న సమయంలోనే మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుడు ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర పరిగెట్టడం కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే నీలో ఉన్న హృదయంలో ఉన్న బాధ నువ్వు దేవుడికి వ్యక్తపరుస్తున్నావో ఆ వ్యక్తపరుస్తున్న బాధను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నా బిడ్డలు నా దగ్గర కన్నీరు కాచి మొదలుపెడుతున్నారు కనుక నేను వారిని విడిచిపెడుతున్నాను. ఎందుకు చేస్తానంటే ఈ లోకంలో శత్రువు చూసినట్లయితే ఎవరిని చేయకుండా లాగుపోదామా, ఏ సమయాన్న వారిని ఇబ్బంది పెడదామని చూస్తుంది. ఆ ఇబ్బంది పెట్టే శత్రువుని మనం చూసి భయపడకూడదు, కానీ శత్రువు మనం చూసి భయపడాలి. దేవుని స్తోత్రం కనుక. అలా భయపడాలంటే మనం చేయవలసిన పని పట్టుదలగా ప్రార్థన చేయాలి. రెండోది ఆ ప్రార్థన మట్టుకే కాదు, కానీ విశ్వాసం కలిగి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో ఆ విశ్వాసం కలిగి నిన్ను దేవుడు ఆశ్రయిస్తాడు. శత్రువు అనే వారిని చూసి భయపడేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. చూసిన తర్వాత దేవుడు ఒకటే మాట అంటున్నాడు. మనం అనుకోవచ్చు సేవకుడు ద్వారా దేవుడు ఇన్ని మాటలు పలుకుతున్నాడు, ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం అనుకోవచ్చు, కానీ ఆ కార్యం జరగకముందుగానే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు అంటూ కావు. ఇదే మాకు దేవుడు అంటున్న జవాబు చెప్తున్నాడు. ఎన్ని మాటలైతే ప్రతి కుటుంబం పట్ల జరుగుతాయని దేవుడు చెప్పి ఉన్నాడు, ఆ చెప్పిన మాటను బట్టి దేవుడు నిజంగా చేస్తాడా లేదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నువ్వు కొద్ది మట్టుగా ఆలోచిస్తావు, కానీ నేనైతే నీకంట ముందుగా నీకు ఏది కావాలో నా ఆలోచన నేను ముందుగానే నీ కోసం జ్ఞాపకం చేసుకున్నాను. మరలా దేవుడు చెప్తున్నాడు, మనం నడిచే త్రోవలు అటు ఇటు ఒక త్రోవలో ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నేను నడిపే మార్గం అది ఇరుకైనప్పుడు కూడా చివరికి వెళ్ళినప్పుడు చాలా సంతోషకరమైన దేవుని స్తోత్రం కలిగినారు. ఈ వారంలో గత వారంలో ముందు వారంలో దేవుడు చెప్పినాడు భయంకరమైన భూకంపం రాబోతుంది, గాజుబాతలు అన్నాడు. దేవుని పట్టుబడి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తున్నాడు, విశాఖపట్నానికి ఏ ఇబ్బంది రాకుండా కోవిడ్ ప్రాంతంలో భయంకరమైన అగ్ని ద్వారా ప్రజలందరూ కూడా కాలువలు ఉన్నారు. ఇండియాలో నుంచి 47 మంది అంతమంది చనిపోయి ఉన్నారు. దేవుడు చెప్పి ఉన్నాడు, దేవుడు నెరవేర్చున్నాడు. రెండవదిగా కొద్ది దినాల క్రిందట 1 నెల 2 నెలల క్రిందట దేవుడు చెప్పిన మాట ఏంటంటే
భయంకరమైన నీరసాలు రాబోతున్నాయి, భయంకరమైన నీరసాలు రాబోతున్నాయి. ఇది జపాన్ ప్రాంతంలో చూసినట్లయితే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తే జాగ్రత్తగా అందరికీ కూడా ఉల్లిపాయలు తెలుసు కదా, ఉల్లిపాయ కోసినప్పుడు ఎలాగైతే పొరలు ఊడుతుందో అదే రీతిగా జపాన్ ప్రాంతంలో ఏమైంది, ఎలా పుట్టిందో ఒక భయంకరమైన బ్యాక్టీరియా అది శరీరం మీదకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు చెప్తున్నాడు. అది నాన్న ఇప్పుడు చూడండి, ఈ యొక్క కన్నం ఎలాగైతే పడిందో అదే రీతిగా శరీరంలో తెలియని ఒక చిన్న కన్నం పడి కొద్దిగా అది ఏమవుతుందంటే సున్నం వేసినప్పుడు అది కుక్కుపోయిన తర్వాత ఎలాగైతే సున్నం రాలిపోతుందో చర్మం కూడా నెమ్మదిగా తెలియని రీతిగా ఊడిపోయి రాలిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు కొద్ది దినాల క్రితము ఇది నాన్న జపాన్ ప్రాంతంలో జరుగుతుంది. ఆ నీరసం రావడం కాదు, కానీ ప్రపంచ ఆరోగ్య సంబంధించిన వాళ్ళు WHO అంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఏమంటారంటే ఇలాంటివన్నీ కూడా మేము ఎప్పుడో చూసామంటున్నారు. కానీ వేరే పక్కన ప్రజలు ఏమంటున్నారంటే మేము ఇన్ని రకాలు చూసినప్పుడు కూడా దీనికి మందు లేదు, ఇది కొత్తదని చెప్తున్నారు. దేవుని స్తోత్రం కాదు. ఎందుచేతనంటే దేవుడు చెప్పి ఉన్నాడు ఇది నా జరిగిపోతుంది. మనమైతే జపాన్ ప్రాంతం వెళ్ళము, కానీ మీకు కొద్ది సమయం ఉన్నట్లయితే ప్రార్థనతో పాటు టీవీ కూడా చూడండి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది వెంటనే జరిగిపోతుంది. దేవుడు స్తోత్రం కాదు. అలా ఈ వారంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు భయంకరమైన ప్రమాదాలు జరగబోతున్నాయి, ప్రతి ఒక్క ప్రమాదం నుంచి కూడా నేను కాపాడుతాను అన్నాడు. చూడండి, కొద్ది దినాల క్రితం విమానం పైకి వెళ్ళినప్పుడు ఒక ఇంజిన్ ఆగిపోయినప్పుడు రెండో ఇంజిన్ కూడా ఆగిపోయే సమయంలో కిందకు వచ్చినప్పుడు కూడా ఏ ప్రమాదం లేకుండా దేవుడు కాపాడుతా అన్నాడు. అలాగే కొద్ది దినాల క్రితం దేవుడు చెప్పినాడు అది జరిగిపోయింది మనం చూడకపోవచ్చు, కానీ ఏదో ప్రాంతం జరుగుతుంది. ఈ వారంలో చూసినట్లయితే అది బుధవారం లక్షవారము హైదరాబాద్ నుంచి విమానము 130 మందిని పట్టుకొని గాలి ఎగురుతుంది. కొద్ది సమయంలో ఏమైందంటే ఏదైతే ఇంజిన్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందో అకస్మాత్తుగా తెలియని రీతిగా అగ్ని మండిందంట. వెంటనే అది పైలట్ గమనించి ఎమర్జెన్సీ ల్యాండ్ అడిగినప్పుడు వెంటనే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నవారు వెంటనే దిగడానికి అవకాశం ఇచ్చిన దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వారు కొద్ది సమయం కానీ పైకి వెళ్ళిపోయినట్లయితే ఆ విమానం అంతా కాలిపోయి బూడిద అయిపోయింది. దేవుని స్తోత్రం కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు నేను కాపాడుతాను అన్నాడు. అలాగే ఆ 130 మంది ఈ రోజు సజీవంగా ఉన్నారు. దేవుడు సాయం చేసిన దేవుని స్తోత్రం కలుగుతాను. ఒకటే మాట నేను చెప్పేది, నేను ఇప్పుడు కూడా గొప్పపడలేదు గర్వపడలేదు, కానీ ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు ఏదైతే మాట పలుకుతున్నాడో అది నెరవేరబోతుంది. దేవుని స్తోత్రం కలుగుతాను. అలాగే అదే రోజున ఉదయం అది జరిగింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏమైంది, అదే హైదరాబాద్లోనే ట్రైన్ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్తుందంట. సడన్గా ఏమైందంటే ఏసీ బోగిలో మంటలు వచ్చేసాయి. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ ట్రైన్ ఇంకా చివరి స్టేషన్ దగ్గరకు ఇంకా ఎక్కడికైనా ప్రయాణం అవుతుందేమో ఆ సమయానికి ఆ ట్రైన్లో ఆ బోగిలో ఏసీ భోగి అయినప్పుడు కూడా దేవుడు కుటుంబాన్ని ఏమైందంటే ఏసీ భోగి అంతా కూడా ఖాళీగా ఉందండి. దేవుడి స్తోత్రం కలుగుతాను. సడన్గా ఏమైందంటే ఏదో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి తెలియని రీతిగా పొగలు వచ్చేస్తుంటే అదేమో మామూలుగా ఉన్న ట్రాక్ మీద నిలబడలేదు. పైన బ్రిడ్జ్ ఉంది, కిందన మనుషులు ప్రయాణం చేస్తున్నారు. పైన మాట్లాడిపోతుంది, ఎక్కడ మా నెత్తి మీద పడిపోతుంది, ఏళ్ళకి కింద కంగారు, లోపల ఏమైపోతుందో తెలియక ట్రైన్లో ఉన్నవాళ్ళు కంగారు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఏ ఒక్కరు కూడా చినిపోకుండా వెంటనే దేవుడు ఆ ట్రైన్ తీసుకెళ్ళి మూలం పెట్టడం ద్వారా దేవుడు ఏ ఒక్క ప్రాణం పోకుండా దేవుడు సాయం చేసి దేవుని స్తోత్రం కలగాలి. ఒకటే ప్రార్థన, ఎక్కడ ఏం జరుగుతుందో మన టీవీలో జరిగిన తర్వాత తెలుస్తుంది, కానీ దేవుడు చెప్పే ప్రతి మాటను బట్టి మీరు ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో సేవకుల కోసము, నా కోసం, అక్క కోసం, మమ్మీ కోసము ఒకటే ప్రార్థన, మీరందరూ బాగుంటారా, ఆ బాగుండం చూడడమే మాకు ఆనందం. దేవుని స్తోత్రం కలుగుతారు. ఏం చేయాలంటే సేవకుడుగా నా తండ్రి ఉన్నప్పుడు మీకోసం ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో అదే ప్రార్థన నేను చిన్నవాడైనప్పుడు కూడా చేస్తున్న దాన్ని బట్టి రేపు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అయినప్పుడు కూడా దేవుడు ప్రతి నిమిషం కూడా మాట్లాడుతున్నాడు కనుక మాట విన్న వారు అది ఏదో దేవుడు చెప్పినాడు లేకపోతే సేవకుడు చెప్పినాడు అని చెప్పి మీరు విడిచిపెట్టినట్లయితే ఆ రోజున జరిగిన తర్వాత ఆ కష్టకాలంలో ఊడిపోయినట్లయితే ఎవరు కూడా కాపాడలేరు, రక్షించలేరు, ఎవరు కూడా తీసుకురాలేరు. కనుక ఈ దినమే దేవుడు అంటున్నాడు
ఏదైతే సేవకుల ద్వారా దేవుడు పలికిస్తున్నాడో దాన్ని విని దాన్ని లోపడినట్లయితే ఎంత భయంకరమైన అపాయమైనప్పుడు కూడా దేవుడిని చేపట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంకా చాలా మంది చూసినట్లయితే సేవకుడు దేవుడా నువ్వు సేవకుడితో మాట్లాడుతున్నావు, కొద్ది మంది కోసం మాట్లాడుతున్నాడు, మా కోసం కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకోవచ్చు. కానీ దేవుడు ఈ దినాన్ని ఏమంటాడంటే నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఒకటే మాట దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు కూడా నేను విడిచిపెట్టినాను దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అలాంటి మాట పరలోక రాజు నుంచి ఈ భూమి మీద మన దగ్గరికి వస్తుందంటే దానికి అర్థము మన గొప్పతనం కాదు, కానీ సేవకుడిగా నేను ప్రార్థన దేవుడు పెట్టున్నాడు, దానికన్నా ముందుగా నా తండ్రి చేసిన ప్రార్థన దేవుని రాజ్యంలో ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ ప్రార్థన దేవుడు విని మన అందరిని కూడా కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఈ దినాలు దేవుని మందిరంలోకి వచ్చినారు, రేపు దినం మొదలుకొని మళ్ళా ఆదివారం వచ్చే వరకు కూడా ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ దినాన్ని మళ్ళా దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు వరకు కూడా ఎండలు కాచున్నాయి, వడగాడుపులు చూస్తున్నారు బాగుంది. ఎప్పుడైనా అగ్నితో కూడిన వడగాడుపు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్న సేవకుడి ద్వారా పలికించబోతుంది ఏంటంటే గాలి ఒక అగ్నిగా మారిపోతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక కొద్ది దినాల కన్నా ఈ విషయం దేవుడు జ్ఞాపకం ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భయంకరమైన ఎండలు కాయబోతున్నాయి, 7 రోజులు కాయవలసిన ఎండ ఒక రోజు కాయబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాన్న ఈ వారంలో ఏం జరిగిందంటే మక్కా అనే ప్రాంతము అందరూ కూడా క్రిస్టియన్స్గా అందరూ కూడా యెరూషలేం వెళ్తారు, ముస్లిమ్స్ అందరూ కూడా మక్కా వెళ్తారు. ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే ఆ ప్రాంతం చేరుకున్నారో ఆ ఎండ భరించడానికి ఇంచుమించు 500 మంది చనిపోయారు. వెళ్ళి అక్కడ దేవుని దండం పెట్టుకోవడానికి వెళ్ళి ఉన్నారు, కానీ ఆ భయంకరమైన ఎండ తట్టుకోలేక అనేక మంది చనిపోయినారు. అంటే మేము దేవుని పెట్టారు మరలా దేవుని జ్ఞాపకం చేస్తున్నారు. నీకు చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపనం చేస్తున్నావో నీ గృహం చేరిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు అంటున్నాడు మిగతా వారిని దేవుడు విడిచిపెట్టచ్చేమో కానీ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టినట్టు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే మనము భయముతో భక్తులు దేవుని మందిరం వస్తాము, మరలా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇదే నాన్న సేవకుడుగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏ ప్రాంతం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఇది నాన్న ఒక వ్యక్తికి గుండె సమస్యతో బాధపడుతున్నాడు, ఆయనకి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు దేవుడు వాక్యం చెప్తుండగా దేవుడు నాకు చూపిస్తున్నాడు ఏంటంటే ఆయనకి ఇంచుమించు గుండె బయటకు తీసి ఆ గుండె యొక్క సర్జరీ చేయాలంట. సడన్గా ఏమైందంటే దేవుడు చూపిస్తున్నాను నాకు, నేను క్లియర్గా చూస్తున్నాను, గుండెని చూస్తున్నాను, ఒక పక్కన దేవుడు చెప్పే మాట వింటున్నాను. ఆ సర్జరీ జరుగుతున్నప్పుడు సడన్గా పనిచేయవలసిన గుండె అయిపోయింది. దేవుని స్తోత్రం కనుక కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ సర్జరీ పూర్తి అయితేనే కానీ ఆయన మరలా నార్మల్గా రాదు. అది ఏ ప్రదేశంలో ఉన్నాడో తెలియదు, కానీ ఈ దినాన దేవుడు చెప్తున్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన విన్న దేవుడు అంటున్నాడు ఆగిపోయిన గుండె తెలియని రీతిగా వైద్యుడు ఇంక చచ్చిపోయాడు, ఆ గుండెని పక్కన పెట్టండి, ఈయన శరీరం పట్టుకుని అనే సమయంలో దేవుడు నాకు చూపిస్తున్నాడు నా కుమారుడు దిగులు పడదు, భయపడదు, నేను ఎవరైతే వ్యక్తిని చూపించున్నానో మరలా నేను బాగు చేసుకోబోతున్నాను. ఆ బాగు చేసుకున్న వ్యక్తి ఏదైతే బాధపడుతున్నాడో నేను చూస్తున్నప్పుడు ఏమైంది ఏం బిడ్డ గుండె తీసుకుని దాన్ని ఏమంటారంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఇంచుమించేది 5-6 గంటలు లేకపోతే రోజంతా కూడా చేస్తారు. అది చాలా భయంకరం. అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన గుండెని ఉన్న శరీరం ఉన్నప్పుడు ఎలాగైతే రక్త ప్రక్షణ అవుతుందో అదే రీతిగా దాన్ని బయట పెట్టినప్పుడు కూడా పైపులు పెట్టి రక్తం ఆగిపోకుండా దాన్ని జాగ్రత్తగా చూస్తారు. నేను చూస్తున్నాను ఒక మిషన్ దగ్గర పెట్టి ఉన్నారు, సడన్గా ఏమైందో తెలియదు, సర్క్యులేషన్ ఆగిపోయింది. కానీ దేవుడు చూపిస్తున్నాను మరలా నా కుమారుడిని నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో మరలా నా బిడ్డలతో చెప్పు ఆగిపోయిన గుండె నేను మరలా బాగు చేయబోతున్నాను. దేవుడు స్తోత్రం కనుక ఆ పైపు యొక్క సర్క్యులేషను వెళ్తూ ఉంది, రక్తం అటు ఇటు కదులుతుంది, గుండె కొట్టుకుంటుంది, కానీ 1 నిమిషం ఆగిపోయింది. మరలా నేను బాగు చేయడానికి ఎవరైతే మాట వింటున్నారో వారికి నేను ధైర్యం కలగజేయడానికి నా దేవుడు గొప్పవాడని చెప్పడానికి నేను ఆ కార్యం చేయబోతున్నాను. అక్కడ ఆ కార్యం నువ్వు చూస్తున్నావు కనుక ఎవరైతే ప్రజలు వింటున్నారో అన్నమాట వారు కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేసినట్లయితే
వారి జీవితంలో కూడా నేను గొప్ప మేలు చేస్తానని దేవుని స్తోత్రం కలుగుగాక. నేను చూస్తున్నాను ఆ యొక్క మనిషి యొక్క వయసు చూసినట్లయితే ఇంచుమించు 70 సంవత్సరాలు ఉండొచ్చు. ముసలివాడే మనిషి బాగా లాంగ్ ఉన్నాడు, కానీ ఆయన చుట్టూరు కూడా డాక్టర్లు ఇంచుమించు 10 మంది ఉన్నారు. ఎంతమంది అయితే సిద్ధంగా ఉండి ఆ గుండె ఆగిపోయిందో ఎవరు బట్టల వారు విప్పేసి మరలా వారి యొక్క పనికి వారి యొక్క ఛాంబర్లో వెళ్ళిపోదామని చూస్తున్నారు. కానీ దేవుడి దిన చెప్తున్న మాట ఏంటంటే, ఏదైతే ఆగిపోయిందో సడన్గా మరి గుండు కొట్టుకునేటప్పటికి అప్పటి వరకు కూడా ఆగిపోయిన గుండెని చూసిన వారు తిరిగి మరలా అది సర్కులేషన్ మళ్ళీ కొట్టుకుంటున్నప్పుడు వారు తెలియని రీతిగా వారితో దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట. ఈ మాట వింటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు కూడా దేవుని యొక్క మాట వారు విన్నారో లేదో తెలియదు, కానీ ఒక స్వరం వారు వినపడుతుంది, నేను ఉన్నాను కదా మీకు ఎందుకు భయం అంటాడు. దేవుని స్తోత్రం కదా. ఎక్కడ ఆపరేషన్ జరుగుతుందో నాకు తెలియదు, ఏ ప్రదేశం ఉందో తెలియదు, వారు మాట్లాడుకునే భాష కూడా మనకు తెలియదు, కానీ తెలియని రీతిగా దేవుని యొక్క స్వరం వారు వింటున్నాడు. ఇప్పుడు వరకు కూడా అందులో దేవుడిని నమ్ముకున్న ప్రజలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు వారితో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నేను మీకు తోడుకున్నాను కనుక మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? ఒక పక్కన చూడండి, మరలా ఆ గుండు కొట్టుకుంటుంది అనేటప్పటికీ వారు చూడగా మరలా అది గుండు కొట్టుకుంటుంది. మరలా వారు ఏదైతే ఆపరేషన్ ఆపేద్దాం అనుకున్నారో మరలా చేయడం నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక ఒకటే మాట దేవుడు మరలా చెప్తున్నాడు. మీకోసం చెప్పడం కాదు, కానీ ఎక్కడో జరుగుతున్న ఐసీయూలో జరుగుతున్న ఆపరేషన్ కోసం దేవుడు చెప్తున్నాడు. ఇది నా మరలా మీతో ఎందుకు దేవుడి మాట చెప్తున్నానంటే, ఆ మాట విని ఆగిపోయిన గుండెని దేవుడు ఎలాగైతే మరలా సర్క్యులేషన్ అయ్యి మరలా ఆపరేషన్ ఎలాగైతే మొదలుపెట్టి ఉన్నారో, మీ జీవితంలో ఎన్నైతే కార్యాలు ఆగిపోయి ఉన్నాయో మరలా ఆ గుండె ఆగిపోయి ఎలాగైతే తిరిగి పనిచేస్తుందో మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధమన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. ఈ వాక్యం ముగించాలంటే ఇంకా చాలా ఉంది, కానీ మరలా వచ్చేవారిని చెప్తాను. కానీ ఈ దినం దేవుడు మీ అందరి కోసం కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీకున్న సమయాన్ని వృధాపరచొద్దు. ఎంత సమయం ఉంటే అంత సమయం దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఎందుచేతనంటే ఏ రోజున ఏమవుతుందో తెలియదు. సేవకుడికి నేను ప్రార్థన చేస్తాను కనుక దేవుని రాకడ వచ్చినట్లయితే, దేవుని యొక్క బోర సదువు వినబడినట్లయితే నేను సంతోషంగా నా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. మాతో పాటు కూడా మీరు కూడా ఉండాలని కోరుతున్న దేవుని స్తోత్రం కనుక. మీరు ఎంత పని చేసినా ఎంత ఉద్యోగం చేసినప్పుడు కూడా ఒకటే మాట, కొద్ది ఖాళీ సమయం దొరికినా ఒకటే ప్రార్థన, తండ్రి నువ్వు తొందరలో రాబోతున్నావు, రాకముందుగా ఇంకా సమయం ఉన్నట్లయితే దయచేసి నాకున్న ప్రతి బాధను కూడా తీర్చండి. లేనట్లయితే నీ రాజ్యంలో నాకు కూడా చోటు ఉన్నాయని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాడిని దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళందరూ ప్రార్థన వింటూ అన్నాడు. రాబోయే దినాలు మా అందరూ కూడా దేవుడు చూడబోతున్నాం. ఈ వాక్యము చివరి మాట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మీరు సేవకులు చెప్పిన మాట విన్నారు. ఈ లోకంలో సేవకులు చెప్పిన మాట వినగా ఎంతమంది అయితే మారారో వాళ్ళందరూ కూడా దేవుడు గొప్పగా దీవిస్తాడు. నాతోనే కాదు, ఈ భూమి మీద ఎంతమంది అయితే సేవకులు. నేను ఒక పెద్ద తిమిను చేపను చూస్తున్నాను. ఇప్పుడు వరకు కూడా చేపలు మాట్లాడడం చూసారా? మాట్లాడలేదు. కొద్ది జనాలు దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క సువార్త చేపలు నోటి వినబడదు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఎందుకంటే మనుషులు చెప్తుంటే అనుకుంటున్నారు సేవకుడు కూడా మా వంటి వాడే కదా, ఆయన చెప్పిన మాట నేను వినకపోయినా పర్లేదు కదా అనుకోవచ్చు. కానీ నేను చూస్తున్నా, కళ్ళు మూసుకొని చూస్తున్నాను. డాల్ఫిన్స్ అందరూ కూడా తెలుసు కదా, నేను చూస్తున్నాను ఇంత చేప నాకు కనబడుతుంది, దాని చేతిలో మైకు లేదు, కానీ ఇప్పుడు వరకు కూడా అది నోటి ద్వారా తిని అని అనవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన శక్తి ద్వారా అది మరలా మనతో మాట్లాడాలని దేవుడు సాయం చేయకపోతే దేవుడు స్తోత్రం కనుక. అది ఇండియా ప్రాంతంలో జరగకపోయినప్పుడు కూడా వేరే ప్రాంతంలో కొద్ది దినాల్లో జరగబోతుంది. ఆ మాట వినడానికి ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఇప్పుడు చూడండి. ఏదైనా ఒక వింత జరిగితే మనుషులు ఎలాగైతే అది చూడడానికి పరిగెట్టుకుంటూ వెళ్తారో, రాబోయే దినాల్లో శాపం ద్వారా చెప్పబోయే వాక్యాన్ని అనేక మంది వినడానికి దేవుడు సహాయం చేయబోతున్నారు. దేవుడు స్తోత్రం కనుక. ఇంకా ఆ వాక్యం చెప్పుకుంటూ పోయినట్లయితే దేవుడు ఎన్ని మాటలు అయితే చెప్పాలో అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కానీ ఇంకా సమయం లేదు కనుక మరలా వచ్చి వాక్యం తెలుసుకునే వారు మీతో దేవుడు మరలా చెప్పిన మాట ఏంటంటే, మీకున్న సమయాన్ని వృధాపరచొద్దు. కడుపు నిండా తినండి, చక్కగా పని చేసుకోండి. దానికంటే ప్రాథమిక విషయం దేవుడిని మర్చిపోకుండా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన దేవుడు మీ అందరినీ దీవించాలని కోరుతూ దేవుడి కొద్ది మంది దీవించుకుంటారు.